హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోధుమ పిండితో ఇలా స్వీట్ తయారు చేస్తున్నానండి. చాలా బాగుంటాయి. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. ఒక చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిటికెడు బేకింగ్ సోడాను కూడా యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేద్దాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేస్తున్నాను. దీని స్థానంలో మీరు డాల్డా అయినా ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నెయ్యితో చేస్తేనే స్వీట్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని పూర్తిగా కలిసేలా కలుపుకుందాం. మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాము కదా. ఇప్పుడు మనం కొంచెం పిండిని తీసుకొని ఇలా వత్తినట్లయితే, ఇలా అయినట్లయితే మనకు పర్ఫెక్ట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసినట్టు. ఇప్పుడు ఇందులోకి మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఇలా మనం మొదటగా తీసుకున్నాం కదా 1 కప్పు పాలని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేద్దాం. కొద్దిగా యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా మనం ఈ పిండిని వత్తుకుందాం. మనం తీసుకున్న కప్పుకి 1/2 కప్పు పాలని మనకు ఈ పిండిని పిసుకోవడానికి అయ్యాయి. చూడండి, ఈ విధంగా మనకు పిండి అనేది తయారవ్వాలి, చపాతీ పిండిలాగా. ఇందులో మీరు పాలపొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పాలపొడి అనేది యాడ్ చేస్తే మనకు ఈ స్వీట్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిని 15 నిమిషాల పాటు పక్కకి పెట్టుకుందాం. మనం 15 మినిట్స్ పిసుక్కున్న గోధుమ పిండికి రెస్ట్ ఇస్తాం కదండి. ఇప్పుడు మనం ఇలా పానకాన్ని తయారు చేసుకుందాం. ఈ పానకం కోసం 1 కప్పు నేను షుగర్ని తీసుకున్నాను. అదేవిధంగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనకు ఈ పానకం అనేది చాలా గట్టిగా రాకుండా సరిపోతుంది. నార్మల్గా మనకు స్టిక్కీగా ఉంటే పానకం అనేది వచ్చినట్లే. ఇందులో తీగగా పాకం కాకుండా, గట్టిగా కాకుండా నార్మల్గా మనకు స్టిక్కీగా అయితే సరిపోతుంది ఈ మనకు చేసుకునే ఈ స్వీట్ కోసం. మనం పాకాన్ని కొద్దిగా అడుగంటకుండా ఇలా కలబెడుతూ ఉండాలి పాకం వచ్చే వరకు. మనకు పాకం అనేది వచ్చేసిందండి. ఇప్పుడు పాకం అనేది మనం చెక్ చేయడం కోసం ఇలా స్టిక్కీ అయితే సరిపోతుంది పాకం అనేది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసాం కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 చుక్కల మనం లెమన్ జ్యూస్ని వేసామంటే ఈ పాకం అనేది మనకు గడ్డ కట్టకుండా ఉంటుంది. అదేవిధంగా మరొక స్వీట్ చేసినప్పుడు ఈ పాకాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే. మనం రెస్ట్ ఇచ్చిన గోధుమ పిండి 15 మినిట్స్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. చూడండి, మనకు పిండి అనేది చాలా స్మూత్గా తయారయ్యింది. ఇప్పుడు దీన్ని మనం స్వీట్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముద్దలుగా మనం వీటిని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేనైతే షేప్ ఇలా చూపిస్తున్న విధంగా చేయితో అంటూ ఇలా అన్నట్లయితే మనకు ఒక షేప్ అనేది ఏర్పడుతుంది ఇలా. ఇప్పుడు దీన్ని స్వీట్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. షుగర్ సిరప్ అనేది కూడా చాలా మంచిగా పీల్చుకుంటుంది. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకుందాం. అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనం అన్నింటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేస్తూ వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. వేడిగా ఉన్నట్లయితే మనకు ఈ స్వీట్ అనేది మాడిపోతుంది, అలాగే లోపల ఉడకకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో యాడ్ చేద్దాం. ఇలా అయితేనే మనకు పూర్తిగా లోపల ఉడికి క్రంచీగా తయారవుతాయి. అదేవిధంగా చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఈ స్వీట్ అనేది. ఇప్పుడు మనకు అవి లోపల ఉడికినట్లయితే పైకి తేలుతాయి. ఎలా పైకి తేలాయో ఇప్పుడు పూర్తిగా మనకు లోపల కుక్ అయినట్లు అర్థం. ఇప్పుడు వీటిని వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేద్దాం. మనకు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని సిరప్లో ఒక 15 మినిట్స్ వరకు ఇందులో ఉంచుకుందాం. మనం షుగర్ సిరప్ వేడిగా లేకపోయినా పర్లేదు, ఇలా ఉన్నట్లయితేనే మనకు పూర్తిగా లోపల మనం తయారు చేసిన స్వీట్ అనేది పూర్తిగా పీల్చుకుంటుంది. ఇప్పుడు మిగతా బ్యాచ్ని కూడా ఆయిల్లో యాడ్ చేద్దాం. అదేవిధంగా మరొక బ్యాచ్ను కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఈ బ్యాచ్ కూడా పూర్తిగా కుక్ అయ్యాయి, చాలా బాగున్నాయి, పైకి తేలాయి కదా. చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. ఇప్పుడు వీటిని కూడా షుగర్ సిరప్లో యాడ్ చేద్దాం. ఇలా షుగర్ సిరప్లో వేసి మనకి 20 మినిట్స్ వరకు ఇవి కూడా ఉండాలి. మనం మొదటి బ్యాచ్ పూర్తిగా మనకు 20 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. కలర్ కూడా చాలా బాగుంది కదా. మనం షుగర్ సిరప్లో వేసి 15 మినిట్స్ అవుతుంది. అన్ని వేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒకటి తీసి చూపిస్తాను ఎంత జ్యూసీగా ఉన్నాయో చూద్దాం. చాలా బాగున్నాయి కదా. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో.
ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. అదేవిధంగా మరిన్ని వంటల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.